మీడియాకు విద్యార్థులు బానిసలుగా కాకుండా క్రీడలు దోహదపడతాయని ఉంగుటూరు ఎమ్మెల్యే పట్సమట్ల ధర్మరాజు అభిప్రాయపడ్డారు. చిన్ననీర్రాకొలను జడ్పీ హైస్కూల్లో ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో అమరావతి ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అంటున్న ఎమ్మెల్యే ధర్మరాజుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. అమరావతి ఛాంపియన్షిప్ నినాదంతో కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం విద్యార్థుల క్రీడా నైపుణ్యాలను వెలికితీసే కార్యక్రమం చేపట్టింది. ఉంగుటూరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే ధర్మరాజు గారు ఏంటి సార్, ఎలా జరుగుతుంది అమరావతి ఛాంపియన్షిప్ గారు? మనకి ఈ రోజున మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పిల్లలందరూ కూడా క్రీడల్ని ప్రోత్సహించేటట్టు, అందరూ కూడా అందులో పాల్గొనేటట్టు అమరావతి ఛాంపియన్స్ అని చెప్పి మనకి ఈ రోజున అంటే నిన్నటి వరకు కూడా అన్ని ఎన్రోల్ చేసుకుని పిల్లలందరినీ కూడా అందులో పెట్టుకునేటట్టుగా వాళ్ళన్ని రకరకాలుగా టీమ్స్ని, అంటే ఇందులో 5 మండలాలు, ఉంగుటూరు మండలం, నిడమరు మండలం, గణపవరం, భీమడోలు, ద్వారకా తిరుమల మండలాలకి ఇక్కడ సెలక్షన్స్ జరుగుతాయి. అంటే జిల్లా స్థాయిలో కూడా మళ్ళీ 1వ తారీఖు నుంచి జిల్లా స్థాయిలో జరుగుతాయి. అలాగే అక్కడి నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా జరిగి వాళ్ళు ఛాంపియన్స్ అంటే ఇక్కడ మనకి ఉన్న పిల్లల యొక్క అంటే గ్రామ స్థాయిలో కూడా ఏదైతే మనకి ఉన్నారో వాళ్ళ ప్రతిభను కూడా వెలికి తీసేటట్టు ఈ క్రీడల్ని ప్రోత్సహించడం, దాంట్లో భాగంగా మా ఉంగుటూరు నియోజకవర్గంలో చిన్నెండ్రకొల్లు గ్రామంలో ఈ రోజున ఈ 5 మండలాలకు సంబంధించి స్కూల్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా అంటే అందరు పీడీలు అన్ని స్కూల్స్ నుంచి పెద్ద ఎత్తున ఈరోజు సుమారుగా 700 మంది వరకు కూడా ఇందులో పాల్గొనేటట్టు, అలాగే మనకి డిఎస్ఓ గారు, అలాగే మనకి డిఓ గారు, వీళ్ళందరూ కూడా ఉపాధ్యాయులు, అలాగే జిల్లా అధికారులు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ క్రీడల్ని పూర్తి స్థాయిలో జయప్రదం చేసేటట్టు, అంటే రేపు రాష్ట్ర స్థాయిలో కూడా ఆడేటట్టు ఈ పిల్లలందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాం. అంటే క్రీడలు అంటే ఏదో ఫోటోలు దిగి తూతూ మంత్రంగా కాకుండా వాళ్ళని స్వతహాగా వాళ్ళు ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేటట్టు ఇక్కడ ఈ రోజున మనకి వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, అలాగే అథ్లెటిక్స్ కానీ, చెస్ కానీ, అలాగా వివిధగా 12 రకాల ఆటల పోటీలని ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయడానికి, అంటే ఆగస్టు 29వ తారీఖున మనకి ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ధ్యాన్ చంద్ గారి పేరు మీద, అంటే ఆయన పుట్టినరోజు మీద ఏదైతే మనకి క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామో ఆ రోజుకి మనకి స్టేట్ వైడ్ ఛాంపియన్షిప్ని అవార్డుని అందించేటట్టుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతాయి. అంటే స్వతహాగా అంటే ఈ విద్యార్థుల ద్వారానే రేపొద్దున్న మన రాష్ట్ర భవిష్యత్తు అయినా దేశ భవిష్యత్తు అయినా ఆధారపడి ఉంటుంది. వీళ్ళందరినీ కూడా ఎంతైతే ఈ రోజున చూస్తే గతంలో కన్నా ఉత్తీర్ణ శాతం పెరిగి, అలాగే ఇంచుమించుగా ఉంగుటూరు నియోజకవర్గంలో 1500 మంది పాస్ అవటం, అందులో సుమారుగా 220 మంది 500 పైగా మార్కులు తీసుకురావటం, జిల్లా ఫస్ట్లో కూడా మా పెద్దనెండ్రకొల్లు హై స్కూల్ నుంచి కూడా ఇక్కడ రావటం, అంటే ఇక్కడ ఉపాధ్యాయులు కూడా ఎంతో కష్టపడి పిల్లలందరినీ కూడా తీర్చిదిద్దేటట్టు ఎంతగానో చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు. ఉన్నటువంటి అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. చిన్ననెండ్రకొల్లంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో కూడా ఇప్పుడు మనం ఉన్నాం. ఇదే విధంగా ప్రతి నియోజకవర్గంలో వైపు శాప్ డైరెక్టర్ జిల్లాలో ఉన్నటువంటి కొవ్వాసి జగదీశ్వరి కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ విద్యార్థుల్లో ఉన్నటువంటి క్రీడలను ప్రోత్సహించి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడమే ప్రధాన ధ్యేయంగా కూడా ఈ నిర్వహణ నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా విద్యార్థులు కేవలం చదువులకు, సెల్ ఫోన్లకు, కంప్యూటర్లకే పరిమితం కాకుండా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కావాలంటే కనుక ఇటువంటి క్రీడా పోటీల్లో పాల్గొనాలంటూ కూడా ఎమ్మెల్యే ధర్మరాజు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్, ఉంగుటూరు నియోజకవర్గం నుంచి. వైసీపీ నేత కాకా